అందరికీ నమస్కారం అండి. మనిషికి శత్రువు ఎవరో కాదండి, తన మంచితనమే తనకి శత్రువు, తన నీతి నిజాయితీయే తనకు శత్రువు, తన యథార్థంగా జీవించడమే తనకు శత్రువు, ఎదుటివారిని తప్పు అని ప్రశ్నించడమే తనకు శత్రువు, పేదల గురించి ఆలోచించడమే తనకు శత్రువు, అందరూ సమానము అని చెప్పడమే తనకు శత్రువు, అడుగుబడ్డ అంటరాని వాళ్లను కూడా పైకి తీసుకురావాలి అన్న ఆలోచనే మనిషికి శత్రువు, కులమత భేదాలు లేకుండా మనుషులందరూ సమానంగా ఉండాలి అని చెప్పడమే మనిషికి శత్రువు. ఇవన్నీ శత్రువులే. మనిషి మంచిగా ఆలోచించడమే పెద్ద శత్రువు. మనిషి మంచిగా బ్రతకాలని కోరుకోవటమే శత్రువు. ఈ మొత్తం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిలో ఉంది.